వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం చూసేది లగ్నానికి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటే పాపులు శుభులు. అయితే ఈ వీడియో చేయలేదంటే చేసాము. అప్పుడు ఏంటంటే బేసిక్ ఆస్ట్రాలజీ రూల్స్ ప్రకారము 3, 6, 11 ఏ లగ్నానికైనా నెగిటివ్ అవుతాయి, 5 and 9 మంచివాళ్ళు అవుతారు, మిగిలిన వాళ్ళు న్యూట్రల్ అని చెప్పుకున్నాం. అయితే ఆఫ్టర్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థమైంది. ఏంటంటే అన్నిసార్లు 11th లార్డ్ చెడ్డవాడు కాదు, అట్లానే 11th అనుకుంటాం కానీ దానికన్నా ఇంపార్టెంట్ వ్యయము 12th అనేది కొంచెం ఎక్కువ నెగిటివిటీని క్యారీ చేస్తుంది అని చెప్పి. సో దీన్ని బట్టి అంటే ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ తర్వాత లగ్నానికి ఎవరు మంచివాళ్ళు ఎవరు కాదని దేన్ని బట్టి మనం చూసుకోవచ్చు అనేది చెప్తాను నేను మీకు. నెంబర్ 1 థింగ్, వృషభ లగ్నానికి, ఎందుకంటే మనం మేషం చూసాము, సో వృషభానికి ఎవరు మంచివాళ్ళు ఎవరు కాదు అన్నప్పుడు వృషభ లగ్నానికి యూజువల్గానే యోగకారకుడు శని అని చెప్తారు. ఎందుకు? కేంద్ర కోణ స్థానాలకు ఆధిపత్యం వచ్చి, అంటే 9వ భావానికి 10వ భావానికి ఆధిపత్యం వచ్చి రాజయోగంలో ఉన్నాడు. ఈయన శుభ ఫలితాలు ఇచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అన్లెస్ అదర్వైజ్ వేరే నెగిటివ్ ప్లేస్మెంట్స్లో ఉంటే మనం చెప్పలేం. ఎందుకంటే లగ్నం నుంచి వాళ్ళ లార్డ్షిప్ని బట్టి ఎవరు మంచివాళ్ళు అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం. సో కాబట్టి శని రాజయోగ కారకుడు అవుతాడు. శని చాలా మంచివాడు. అట్లానే బుధుడు 2వ భావానికి ఆధిపత్యం ఉన్నా కూడాను, బట్ 2 అనేది 6, 12 అంత నెగిటివ్ కాదు కాబట్టి 2వ భావానికి ఆధిపత్యం ఉన్నా కూడా బట్ 5వ భావానికి కూడా ఆధిపత్యం ఉండి అటు ధనకారకత్వాన్ని ఇటు అదృష్టకారకత్వాన్ని ఇస్తాడు. కాబట్టి మనము సెకండ్ మంచి ప్లానెట్ కింద బుధుడిని తీసుకోవచ్చు. అంటే బుధుడు కూడా చాలా మటుకు మంచి చేస్తాడు, బట్ ప్లేస్మెంట్ని బట్టి మారచ్చు. కానీ లగ్నం నుంచి చూసినప్పుడు మటుకు బుధ ఇస్ ద ఫేవరబుల్ ప్లానెట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి గురువు కూడా శుభుడే. ఎందుకు? అష్టమాధిపత్యము వచ్చినా కూడా లాభాధిపత్యము అంటే ఫైనాన్షియల్ గెయిన్స్ ఇచ్చే ప్లానెట్ కాబట్టి యూజువల్గా గురువు కూడా వృషభ లగ్నానికి మంచే చేస్తాడు. సో అంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు సాటర్న్ ఈజ్ గివింగ్ రాజయోగ, బుధ ఈజ్ గివింగ్ ఎ రాజయోగ అండ్ జూపిటర్ ఈజ్ నాట్ ప్రామిసింగ్ రాజయోగ, కానీ శుభ ఫలితాలను ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని సడన్ అష్టమాధిపత్యం కలిగి ఉండడం వల్ల కొన్ని సడన్ చేంజెస్ అనేవి రావచ్చు, కానీ బట్ ఆయన కూడా ఫైనాన్షియల్ గెయిన్స్ ఇచ్చే ప్లానెట్, లాభస్థానం అనేది చాలా మటుకు మనకి ఇన్కమింగ్ గెయిన్స్ వచ్చేది అక్కడే కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా మంచివాడి కింద తీసుకోవచ్చు. అండ్ సన్ రూలింగ్ 1 house, సన్ కూడా పర్వాలేదు, అందులోనూ కేంద్రాధిపత్యం వచ్చిన పాపగ్రహాలు మంచి చేస్తాయని సన్ ఆల్సో ఏ గుడ్ ప్లానెట్. అండ్ చంద్రుడు పూర్తి మెలిఫిక్ అని చెప్పచ్చు, ఎందుకంటే 3rd లార్డ్షిప్ ఉండి ఆయన కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో చంద్రుడు అస్సలు మంచివాడు కాదు. అండ్ నెక్స్ట్ వచ్చి శుక్రుడు. అదేంటండి లగ్నాధిపతి అయిన శుక్రుడు ఎందుకు మీకు నెగిటివ్ అవుతాడు అని అంటే, బికాజ్ లగ్నాధిపత్యంతో పాటు షష్టాధిపత్యం కూడా 6వ భావానికి ఆధిపత్యం కూడా ఆయనకి రావడం వలన మీకు శుక్రుడు కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ అంటే 50% నెగిటివ్ 50% మంచివి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లగ్నాధిపతి ఎప్పుడు మంచివాడే అని అనుకోవడానికి ఉండదు. ఎందుకంటే లగ్నాధిపతి కనుక 6వ భావానికి కూడా ఆధిపత్యం వస్తే ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అందువల్ల మీకు ఈయన నెగిటివ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. లైక్ చంద్రుడు నెగిటివ్ ఇస్తాడు, శుక్రుడు నెగిటివ్ ఇస్తాడు అండ్ కుజుడు కూడా 50% నెగిటివ్ అనే చెప్పచ్చు. సో ఎందుకంటే కుజుడు మనకి 7వ భావానికి ఆధిపత్యము వ్యయాధిపత్యము ఉంటుంది కాబట్టి ఈయన కూడా 50% నెగిటివ్ ఇస్తాడు. అంటే రూల్స్ని బట్టి చూసినప్పుడు ఒక శుభస్థానానికి ఆధిపత్యం వచ్చి ఇంకో నెగిటివ్ స్థానానికి ఆధిపత్యం వచ్చినప్పుడు లైక్ శుక్రుడు లాగా లగ్నాధిపత్యము షష్టాధిపత్యము వచ్చినప్పుడు ఆ ప్లానెట్ని మనం లగ్నాధిపతి కిందే తీసుకున్నప్పుడు మన ప్రిడిక్షన్ రాంగ్ అవుతుంది. కాబట్టి 6వ భావానికి కూడా ఆధిపత్యం ఉంది కాబట్టి శుక్రుడు ఎందుకు గొడవలు పెడతాడండి అని అడుగుతారు నన్ను. లగ్నాధిపతి అయి ఉండి అని. మీరు లగ్నాన్ని మాత్రమే చూస్తున్నారు, షష్టాధిపతి కూడా ఆయనే. అంటే ఆయనకి ఒక మంచి ఒక చెడు చేయమని లార్డ్షిప్ అనేది వచ్చింది. అందువల్ల అంటే నాకు ప్రాక్టీస్లో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే 3, 6, 12 ఈ 3 స్థానాలకు సంబంధించి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. 3వ భావానికి 6వ భావానికి 12వ భావానికి ఆధిపత్యం ఉన్న గ్రహాలు, ముఖ్యంగా 6, 12 భావాలకి ఆధిపత్యం ఉన్న గ్రహాలు ఏదైనా శుభస్థానానికి కూడా ఆధిపత్యం వహిస్తే శుభముతో పాటు అశుభ ఫలితాలు కూడా వస్తాయి. ఎందుకంటే యూజువల్గా స్టోన్స్ పెట్టుకునేటప్పుడు మిస్టేక్స్ జరుగుతాయి.
జెమ్ స్టోన్స్ పెట్టుకునేప్పుడు శుక్రుడు లగ్నాధిపతి అండి, శుక్రుడు పెట్టుకోవచ్చా అంటే ఎలా పెట్టుకుంటారు? బికాజ్ శుక్రుడు మళ్ళీ షష్టాధిపతి కూడా అయ్యాడు వృషభ లగ్నానికి. సో అట్లానే యూజువల్గా పెళ్ళబట్టలేదు సప్తమాధిపతికి ఉంగరం పెట్టుకుందామా పోని కుజుడికి అని అంటే ఆయన వ్యయాధిపతి కూడా అయ్యాడు. సో ఈ విధంగా ఏంటంటే ఏదైనా ఒక గ్రహానికి 2 లార్డ్షిప్స్, ఎస్పెషల్లీ మనకి రవిచంద్రులకి కాకుండా మిగిలిన అన్ని గ్రహాలకి 2 లార్డ్షిప్లు వస్తాయి. సో కాబట్టి ఒకదానికి శుభస్థానానికి ఆధిపత్యము, ఇంకొక అశుభ స్థానానికి ఆధిపత్యము ఉన్నప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే అశుభ స్థానాన్ని పట్టించుకోకపోవడం. ఈయన శుభుడు శుభ ఫలితాలే ఇస్తాడు అన్నట్టు మనం లెక్క పెట్టుకుంటాం. అంటే ఒక ఫార్ములా ప్రకారం తీసుకున్నప్పుడు 3, 6, 12 అనేవి నెగిటివ్ అవుతాయి. బట్ సేమ్ అవే స్థానాలకు ఆధిపత్యం ఉండి ఇంకొక శుభస్థానానికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క లగ్నానికి వస్తాయిలేండి నేను చెప్తాను. ఈ లగ్నానికి అయితే ఎగ్జాంపుల్ శుక్రుడు లగ్నాధిపత్యము షష్టాధిపత్యము 2 రావడం వలన మంచి అని అనుకోకూడదు, ఆయన చెడు ఫలితాలను కూడా ఇస్తాడు. సో ఎందుకంటే ప్రాక్టీస్లో చేసే తప్పులు ఉంటాయి అన్నమాట ఇవన్నీ. బికాజ్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోస్లో గ్రహాలకి లగ్నాత్తు ఎవరు మంచి ఎవరు చెడనే చెప్పాను. బట్ అదేంటి బేసిక్ ఫార్ములా. కానీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ప్రాక్టికల్లీ అప్లయింగ్ ఉన్నప్పుడు కొన్ని మారుతాయి. 12వ భావాన్ని తీసుకోలేదు కానీ అది చాలా నెగిటివ్ హౌస్. 6th అనేది ఆల్రెడీ తీసుకున్నారు. బట్ 11th అనేది అన్నిసార్లు అన్ని లగ్నాలకి అప్లికబుల్ కాదనమాట. సో కాబట్టి మనము సబ్జెక్ట్ బేసిక్స్తో పాటు కొంచెం ముందుకెళ్ళి అడ్వాన్స్ అవుతున్న కొద్దీ దాని అడాప్షన్, అంటే సబ్జెక్ట్ అడాప్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి మీరు ఇట్లాంటి చిన్న టెక్నిక్స్ నేర్చుకున్నప్పుడు మీకు కూడా ఇంకొంచెం బెటర్ ప్రిడిక్షన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది మనకి వృషభ లగ్నానికి ఎవరు మంచివాళ్ళు ఎవరు కాదు అనేది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. అండ్ కన్సల్టేషన్ కోసం మీరు మా వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన స్లాట్లోను. అండ్ అలానే ఈ వీడియో మీద ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే, వాట్సాప్ చేసినట్టయితే మీకు కన్సల్టేషన్ డీటెయిల్స్ ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ.